రాష్ట్రంలో కీలకమైన విశాఖ నగరం దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడంలో తన వంతు పాత్ర పోషించనుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దిక్సూచిగా విశాఖను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లేందుకు దీనిని పరిపాలనా రాజధానిగా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నగరాన్ని మరింత పరిపుష్టం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇక్కడ పలు ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఇటీవల ప్రధాని మోదీని కోరిన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థలో విశాఖ నగర ప్రాధాన్యాన్ని తాజాగా నీతి ఆయోగ్ కూడా గుర్తించింది. భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే కీలక నగరాల్లో విశాఖపట్నం కీలక పాత్ర పోషించనుందని ప్రకటించింది. వికసిత్ భారత్ 2047 కింద దేశీయ ఆర్థిక వ్యవస్థను $30 ట్రిలియన్ అంటే సుమారు 2,500 లక్షల కోట్లకు చేర్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విజన్తో ముందుకు వెళుతోంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే నగరాలను గుర్తిస్తూ నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తొలిసారిగా 2047 వరకు దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే నగరాల్లో ముంబై, సూరత్, వారణాసి, విశాఖపట్నం ఉన్నాయని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. వీటితో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎకనామిక్ హబ్స్గా కీలక పాత్ర పోషించే మరో 20 నుంచి 25 పట్టణాలను గుర్తించే పనిలో ఉన్నట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు పట్టణాల ఆర్థిక ప్రణాళికలు కాకుండా కేవలం పట్టణ అభివృద్ధి ప్రణాళికలకు పరిమితమయ్యామని, కానీ ఇప్పుడు ముంబై, సూరత్, వారణాసి, విశాఖపట్నంలను ఆర్థిక చోదక శక్తులుగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలను రూపొందించనున్నట్లుగా వివరించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 11న సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా దేశ యువతను కోరింది. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా వివరణాత్మకమైన సూచనలు, సలహాలు వచ్చాయని, వీటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రోడీకరించి విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విజన్ డాక్యుమెంట్ వికసిత్ భారత్ 2047ను విడుదల చేయనున్నట్లుగా చెప్పారు. ఐటీ ఆధారిత పరిశ్రమలకు విశాఖ అనువైన ప్రాంతమని గతంలో నాస్కామ్, డెలాయిట్ గుర్తించిన సంగతి తెలిసిందే. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మౌలిక వసతులు, రిస్క్ వ్యవస్థల నియంత్రణ, స్టార్టప్ ఎకోసిస్టమ్, సోషల్ లివింగ్ ఎన్విరాన్మెంట్ అనే 5 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వీటిని ఎంపిక చేసినట్లుగా తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఐటీ పేరుతో ఇప్పటికే విశాఖను ప్రోత్సహిస్తుండడమే కాకుండా నూతన తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు, స్టార్టప్ ఇంక్యుబేషన్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. దీంతో ఇన్ఫోసిస్, రాన్స్టాండ్, బీఈఎల్, అమెజాన్ వంటి ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖకు విస్తరించగా మరికొన్ని కంపెనీలు త్వరలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. శక్తివంతమైన ఈ నగరాన్ని మరిన్ని వసతులు, వనరులు కల్పించేందుకు అంతర్జాతీయంగా విశాఖ బ్రాండింగ్ను పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. G20 సమావేశాలు, గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్, అంతర్జాతీయ వైద్య సదస్సు, మారిటైమ్ సదస్సు, ఇలా అనేక అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించడం ద్వారా విశాఖకు గ్లోబల్ బ్రాండింగ్ను తీసుకొచ్చింది. తద్వారా మరిన్ని పెట్టుబడుల ఆకర్షణకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు మార్గం ఏర్పడింది. ఇటీవల ప్రధానితో సమావేశమైన సీఎం వైఎస్ జగన్ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. విభజన చట్టంలో పొందుపరిచిన విశాఖ కర్నూలు హైస్పీడ్ కారిడార్ను కడప మీదుగా బెంగళూరు వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో అనుసంధానిస్తూ భోగాపురం, భీమిలి, రిషికొండ, విశాఖ పోర్టును కలిపే 55 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ల రహదారి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.